మరి రాముడికి ఈ దారిలో నడవమని చెప్పిన వారెవ్వరు? ఏష పంథా మహర్షీణాం అన్న వాక్యం మనకు రామాయణంలో పదే పదే కనపడుతుంది. అంటే మహర్షులు చూపిన దారిలో, ధర్మ మార్గంలో రామచంద్రమూర్తి నడిచాడు కనుకనే మనందరికీ ఆదర్శము, ఆరాధ్యము అయ్యాడు. అద్భుతమైన ఆ రామాయణ గాథ మనందరికీ 28 చతుర్యుగాలు గడిచినా ఆచరణీయమైంది. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అంటూ వాల్మీకి విధాత బ్రహ్మదేవుడు తెలియచెప్పాడు. ఎంతకాలమైతే సూర్యచంద్రులు, తరులు, గిరులు ఈ భూమండలం మీద ఉంటాయో అంతకాలం రామాయణ కథ ఉంటుంది అని తెలియజేశాడు.